పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి చర్చలు జరగకుండానే వాయిదా పడ్డాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. అలాగే బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితా సవరించడాన్ని వ్యతిరేకించాయి. పార్లమెంట్ వర్షాకాల రెండో రోజు సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. రెండో రోజు కూడా ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే లోక్సభలో, రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనలు తెలిపారు. వాయిదా తీర్మానాలపై చర్చలకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయింది. బీహార్ ఎన్నికల జాబితా సవరణాంశం ఆపరేషన్ సింధూర్పై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు లోక్సభలోనూ విపక్ష సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు, ప్లకార్డులు ప్రదర్శించారు. సభా మర్యాదలు పాటించాలని డిప్యూటీ స్పీకర్ జగదాంబికా పాల్ పదే విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు శాంతించలేదు. దీంతో లోక్సభ సైతం మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. सदन को 0 आवर चलने दें, मैं सदन चलाना चाहता हूं। मैं आप सबसे अपील करता हूं कि मैं सदन को चलाना चाहता हूं। सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। माननीय सदस्यगण कृपया बैठो। आप कृपया प्रश्नकाल सदन की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है। మధ్యాహ్నం 2 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే సేమ్ సీన్ రిపీట్ అయింది. దాంతో 2 సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. सभा की कार्यवाही बुधवार दिनांक 23 जुलाई 2025 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है।